అందరికీ నమస్కారం. చాలామంది భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వివాదాలు కానీ మనస్పర్ధలు రావడం కానీ చాలా సహజం. కొన్ని సందర్భాల్లో ఆ వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ చాలా తారాస్థాయికి చేరుతాయి. అలాంటి సందర్భంలో వాళ్ళు విడిపోలేని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని వాళ్ళ పెద్దల ముందు పెడతారు. పెద్దలు కూడా కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కావు. అలాంటి సందర్భంలో భార్యాభర్తలిద్దరూ కూడా పెద్దల సమక్షంలో ఒక వైట్ పేపర్పై అంటే స్టాంప్ పేపర్పై వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ఆ డాక్యుమెంట్ని లాయర్ గారి ద్వారా నోటరీ చేయిస్తారు. నోటరీ చేసిన డాక్యుమెంట్కి ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదండి. మీకు ఒక డైవర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవాలి. అదే డైవర్స్ పిటిషన్. అది రెండు రకాలండి. ఒకటి మ్యూచువల్ డైవర్స్, రెండోది కంటెస్టెడ్ డైవర్స్. కోర్టు ద్వారా మీరు జడ్జిమెంట్ కాపీ తెచ్చుకోవాలి. ఆ జడ్జిమెంట్ కాపీయే లీగల్ శాంక్టిటీ డాక్యుమెంట్. ఆ జడ్జిమెంట్ కాపీ ఏదైతే కోర్టు నుంచి వస్తుందో దానికే లీగల్ శాంక్టిటీ ఉంటుందండి. అంటే చట్టపరంగా అది వ్యాలిడ్ డాక్యుమెంట్. అంతే తప్ప పెద్ద మనుషుల దగ్గర కూర్చొని రాయించుకునే డాక్యుమెంట్కి ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదు. చట్టం తెలుసుకోండి, మీ హక్కులు తెలుసుకోండి, బాధ్యతాయుక్తంగా బతకండి. ధన్యవాదాలు.